నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. కూటమి ప్రభుత్వానికి విద్యుత్ షాక్ తగలబోతుందా? అంటే యెస్. అవుననే సమాధానం బాగా వినిపిస్తుంది. ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే విజయవాడ ధర్నా చౌక్‌లో ఉద్యోగులంతా విజయవాడ వచ్చారు. చలో విజయవాడ మహాధర్నా కార్యక్రమంలో ఒక పక్కన జోరుగా వాన. అయినా సరే అదేమీ లెక్క చేయకుండా వందలాది మంది అక్కడికి చేరుకున్నారు. ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఎప్పటినుంచో తాము అడుగుతున్నటువంటి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వాటిని నెరవేర్చాలి. అది ప్రధానమైనటువంటి అంశం. 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. వైసీపీ కూడా మమ్మల్ని మోసం చేసింది. కూటమి ఎన్నికలకు ముందు మాకు చేసినటువంటి ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చే క్రమంలో పూర్తిగా విఫలమైంది. ఎందుకు అడుక్కోవాలి మేము ఎలా కనిపిస్తున్నాం అని చెప్పి విద్యుత్ ఉద్యోగులు ఈ రోజున ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం మనం విజువల్స్లో చూస్తున్నాం. మహిళలు ప్రతి ఒక్క ఎంప్లాయ్ అక్కడికి వచ్చారు. వారు ఎవరైతే కూటమి మమ్మల్ని మోసం చేసింది, మా హక్కులను మేము కాపాడుకునేందుకు, మా డిమాండ్స్ని మేము పొందేందుకు ఖచ్చితంగా ఏ పనైనా చేస్తాం, ఎంతవరకైనా వెళ్తాం అని చెప్పి. ఎందుకు మరి కూటమి పెద్దలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులందరి పరిస్థితి ఇదే. ఇప్పుడు తాజాగా విద్యుత్ ఉద్యోగులు రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి. వారు ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి వాటిని మీరు క్లియర్ చేస్తానన్నారు. డిఏలు కానీ, అలాగే ఇతర మెడికల్ రీఎంబర్స్మెంట్కి సంబంధించి కానీ, అట్లాగే పర్మనెంట్ ఉద్యోగులుగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్న చేస్తున్నటువంటి వారిని శాశ్వత ప్రాతిపదికన నియమించాలి. ఎందుకంటే రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ అనేది చాలా కీలకం. మరి అటువంటి ఉద్యోగుల పట్ల కేవలం వాళ్ళే కాదు, మొన్నటికి మొన్న టీచర్స్ అంతా ఏకమై ఐక్యంగా పోరాటం చేసేందుకు చలో విజయవాడ పిలుపునిచ్చారు. అయినా సరే ఈ ప్రభుత్వానికి చలనం లేదు. దున్నపోతు మీద వర్షం పడుతుంది అన్న చందంగా మన పెద్దల ఊరికినే అనలా ఇటువంటి సామెతలు. మరి ఎందుకో ఆ రకమైనటువంటి ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తుంది కూటమి అంటే ఎవరి దగ్గర దానికి సమాధానం లేదు. ఇప్పటి వరకు చర్చల పేరుతోనో మీకు న్యాయం చేస్తాం, మీరు కోరుతున్నటువంటి వాటిని మేము అమలు చేస్తాం అని చెప్తున్నటువంటి కూటమి పెద్దలు ఇప్పుడు అనుసరిస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. అసంతృప్తి. మేము అడుగుతున్నది మాకు చెందాల్సిన రావాల్సినటువంటి వాటినే, అయినా సరే మీరెందుకు ఈ విధంగా ఉంటున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపుగా 70,000 మంది పర్మనెంట్ కానీ కాంట్రాక్ట్ బేస్ అందరూ కలిపి ఎంతో చాలా క్రూషియల్ డ్యూటీస్ ఉంటాయి వారికి. వర్షాకాలంలో అయితే వారి బాధలు వర్ణనాతీతం. ఏదైనా ప్రకృతి వైపరీత్యం కలిగితే ప్రతి ఒక్కరూ కూడా వారు డ్యూటీలో ఉండేటువంటి సందర్భం. ఒక 10 నిమిషాలు కరెంట్ లేకపోతేనే మనం అల్లాడిపోతాం. మరి అటువంటి ఉద్యోగులు వారు చేస్తున్నటువంటి సేవ చాలా అమోఘం. వారే కాదు, మెడికల్, పోలీస్ ఇలా కొన్ని విభాగాలు చాలా కీలకంగా వ్యవహరిస్తాయి. కానీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మరి ఎందుకు ఈ విధమైనటువంటి వైఖరితో ఉన్నారనేది అర్థం కావట్లా. కూటమిని గెలిపించండి, మీ బాగోగులు మేము చూస్తాం, మీ వెల్ఫేర్ మాకు ముఖ్యం అని చెప్తారు. కానీ అధికారంలోకి రాగానే వాటన్నిటినీ విస్మరించి ఈరోజు వందలాది మంది ధర్నా చేసినటువంటి పరిస్థితి. 15వ తారీఖు నుంచి 22 వరకు చేసినటువంటి దశల వారీగా ఏదైతే ఉద్యమం ఉందో దానికి స్పందించింది గవర్నమెంట్. కానీ ఏదో చేసామన్న పేరుకు వారితో చర్చలు జరిపారు. ఎక్కడా కూడా సానుకూలమైనటువంటి రీతిలో స్పందించలా. సరే, మీరు పడుతున్నటువంటి బాధ కానీ, ఆవేదన కానీ, ఆందోళన కానీ మేము అర్థం చేసుకున్నాం, ఇప్పుడు ఇంత చేయలేం, ఇంత చేస్తాం అని చెప్పొచ్చుగా. అదీ లేదు. చర్చలు సఫలమా విఫలమా అంటే విఫలమే. 15వ తారీఖు వరకు మీకు గడువు ఇస్తున్నాం, మీరు స్పందించకపోతే ఇక మాకు ఉద్యోగ సంఘాలు ఏదైతే జేఏసీ సభ్యులు ఉన్నారో వారితో సంబంధం లేకుండా రాష్ట్రాన్ని మేము ఏ విధంగా మారుస్తామో చూస్తారు అని. మరేమీ నక్సలైట్లు కాదు, తీవ్రవాదులు కాదు. మరి శాంతియుతంగా మాకు రావాల్సినవి ఇవ్వండి మహాప్రభు అంటున్నారు.
మరి ఆ విషయంలో ఎందుకు ఈ రకంగా వారి విధానం ఉంది, వైఖరి ఉంది? రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇదే ఒక బలమైనటువంటి చర్చగా మారింది. మొన్నటికి మొన్న టీచర్లు రోడ్డెక్కారు, ఇప్పుడు విద్యుత్ ఉద్యోగులు, ఒక పక్కన సెక్రటరియట్ ఉద్యోగులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులంతా కూటమి ప్రభుత్వానికి చాలా వ్యతిరేకతతో ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు, అసహనంతో ఉన్నారు. మీరు చెప్తేనే కదా మీకు మేము ఓటేసాం, మీకంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ బెటర్ లాగా ఉంది అని కూడా వినిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే 27% ఐఆర్ ప్రకటించింది, మధ్యంతర భృతి. పిఆర్సీ ఇచ్చారు కానీ అది రివర్స్ పిఆర్సీ అని దానికి సంబంధించి ఒక గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి అప్పట్లో. మరి కూటమి అధికారంలోకి వచ్చి ఇంతకాలం గడుస్తుంది, ఏం చేశారయ్యా అంటే ఏమీ లేదు. మహిళలు, ఉద్యోగులు అందరూ కూడా ఏకమై ఈరోజు రోడ్డు ఎక్కారు. దానికి సంబంధించి వారి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అన్నీ కూడా మేము ఒకేసారి క్లియర్ చేయమని చెప్పడం లేదు అని చెప్పి వారి ఆవేదన ఒకసారి మనం వినాలి. కొంతమంది మహిళా ఉద్యోగులు వారు పడుతున్నటువంటి ఆవేదనను వినిపించారు నెంబర్ 1 న్యూస్తో. ఎందుకంటే సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఎప్పుడు కూడా మేము ముందుంటాం. సమస్యలు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక వారధిగా, సారథిగా పనిచేయాలనే ఆలోచనతోనే ఇవన్నీ మేము వీడియోస్ కానీ వారు మాట్లాడినటువంటి వాటిని ప్రసారం చేస్తున్నాం. ఇటువంటి క్రమంలో కొంతమంది ఉద్యోగులు నెంబర్ 1 న్యూస్తో ప్రత్యేకంగా మాట్లాడారు. వారి ఆవేదనను, ఆక్రందనను, ఆందోళన అంతా కూడా వివరించారు. మీ ద్వారా అయినా మాకు న్యాయం జరిగేలా చూడండి అని చెప్పి అసలు వారు ఏం మాట్లాడారో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. మేము కరెంట్ ఆఫీసులో పనిచేస్తున్నాము. నా భర్త చనిపోతే వచ్చిన ఉద్యోగం ఇది. ఇలా చనిపోయిన కార్మికులు ఎందరో ఉన్నారు. అలా ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా సరైన పనికి సరైన వేతనం ఇవ్వటం లేదు. యాజమాన్యాన్ని మేము అడిగేది ఒక్కటే, మా న్యాయమైన డిమాండ్లను మాకు ఇవ్వవలసిందిగా మేము కోరుచున్నాము. మేమేమి తప్పు చేయటం లేదు, దొంగతనం చేయటం లేదు, ఏది దోచుకోవటం లేదు. దయచేసి యాజమాన్యాన్ని మేము అడిగేది ఏంటంటే జేఎల్ఎం గ్రేడ్ 2 రెగ్యులర్ చేయమని, ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ఇవ్వమని, పెండింగ్ లో ఉన్న డిఎల్ ఇవ్వమని, హెల్త్ కార్డుకి సంబంధించింది మెడికల్ బిల్స్ పెండింగ్ లో ఉన్నాయి అవి కూడా సాల్వ్ చేయమని మేము అడుగుతున్నాము. మాకు గొంతెమ్మ కోరికలు ఏమి కోరటం లేదు. మాకు రావాల్సిన ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవే మేము యాజమాన్యాన్ని కోరుతున్నాము. దయచేసి మమ్మల్ని ఇలా బాధ పెట్టద్దు అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేయడం ఏమందంగా వీడియోతో మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. దయచేసి మా కోరికల్ని, మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించమని చెప్పేసి యాజమాన్యాన్ని కోరుతున్నాము. 6 సంవత్సరాలైనా కూడా గవర్నమెంట్ మా తాలూకు సమస్యలు ఎంతవరకు కూడా నెరవేర్చలేదు. దపాలు కూడా చర్చలు జరుగుతున్నా కూడా మా ఎనర్జీ సమస్యలు అలాగే ఉన్నాయి. 256 మంది చచ్చిపోయినా కూడా ఇంతవరకు గవర్నమెంట్ కి అసలు కన్నెత్తి కూడా చూడలేదు. ఎనర్జీ అంటే మీకు ఇంకా ఏ విధంగా కనబడుతున్నారు ఈ గవర్నమెంట్? నేను ప్రశ్నిస్తున్నాను. ఈ గవర్నమెంట్ కి మా నిర్ణయాలు ఎనర్జీ అసిస్టెంట్ కు ఎలాగైతే ఉన్నాయో జేఎల్ఎం గ్రేడ్ 2 అనేది కంపల్సరీగా జేఎల్ఎం గ్రేడ్ 2 అనేది మన రెగ్యులర్ జేఎల్ఎం ఏవైతే ఉన్నాయో అది మాకు కంపల్సరీగా వర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే డిపార్ట్మెంట్ కూడా ఈ రోజు చర్చలు అయితే ఏవైతే ఉన్నాయో ఈ చర్చల్లో జేఎల్ఎం గ్రేడ్ 2 కు డైరెక్ట్ గా ఇప్పుడే ఈ రోజే మాకు కంపల్సరీగా ఆదేశాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఈ మేనేజ్మెంట్ ని కోరుకుంటున్నాను. లేని ఎడల ఈ 10వ తేదీన ఏదైతే ఏపీజేఏసీ నిర్ణయం మేరకు నిరాదీక్ష కూడా మేము చేయడానికి ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. గత 30 సంవత్సరాల నుంచి విద్యుత్ సంస్థలో చాలినటువంటి జీతాలతో మా ప్రాణాలు తెగించి చాలా కష్టపడుతున్నాము. గత 30 సంవత్సరాలుగా ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మేనేజ్మెంట్ మాత్రం లేదు, మారడం లేదు. మేనేజ్మెంట్ మా సమస్యల మీద మేనేజ్మెంట్ ని ప్రభుత్వం దగ్గరికి తీసుకోకుండా మొండి పచ్చలు చేస్తా ఉంది. మా సమస్యలన్నీ మేనేజ్మెంట్ తెలిసినా కూడా వాళ్ళ సమస్యలు ఏవీ లేవు అని చెప్పేసి అని చెప్తా ఉంది. ఈ సందర్భంగా వాళ్ళు ఏమో 1000 కోట్లు తింటున్నారు, నాసి రకం మెటీరియల్ కొంటున్నారు కానీ చిన్న ఉద్యోగస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు మాత్రం తీర్చడం లేదు. అదే విధంగా ఈ రోజు సాయంత్రం చర్చలు పిలిచారు. చర్చలు ఈ రోజు సఫలమైతాయని మాకు ఉద్దేశం లేదు, నమ్మకం లేదు. ఈ నెల 10వ తారీఖు నుంచి పొద్దున్న 6 గంటల నుంచి స్ట్రైక్ లేకపోయి రాష్ట్రం అంధకారం చేసి కూడా మేము వెనకాడమని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి మేము ఏవైతే ఇచ్చినామో న్యాయమైన కోరికలు ఏవైతే ఇచ్చినామో ఆ కోరికలన్నీ తీర్చేంత వరకు ఈ సమ్మె నిర్వహించాలి అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను. విద్యుత్ కార్మికులుగా ఉండడం నా జన్మల అదృష్టం అండి. నేను శ్రీకాకుళం నుంచి మహాధర్నాకి విజయవాడకి బయలుదేరాను. నా పేరు జి సంతోషి మాత, జూనియర్ అసిస్టెంట్స్ సబ్ ఇయర్ఓ ఆమదలవసలో పనిచేస్తున్నాను. ఈరోజు మహాధర్నాకి విచ్చేసి
ఈ దీర్ఘకాలిక సమస్యలు ఎన్నో వేల సంవత్సరాల నుంచి సాల్వ్ కాని సమస్యలు ఎన్నో ఉన్నాయి మా మధ్య. ఆ సమస్యల కోసం మహాధర్నా అనేది ఏర్పాటు చేశారు. దానికి మహిళా ఉద్యోగిగా నేను శ్రీకాకుళం నుంచి విజయవాడ రావడం జరిగింది. ఎంత కొండపోత వర్షం వచ్చినా కూడా, ఉరుములు మెరుపులు వచ్చినా కూడా మా మహాధర్నాలో మేము పార్టిసిపేట్ చేసి మా దీర్ఘకాలిక సమస్యలను సాల్వ్ చేయాలనే దిశగా మేము పోరాటం చేస్తున్నాము. గత 4 డిఏలు పెండింగ్లో పెట్టారు. అవి ఇప్పటి వరకు కూడా మాకు ఇవ్వలేదు. అలాగే అవుట్సోర్సింగ్ కార్మికులు రెగ్యులర్ చేయాలని ఒక ఆపాదం పెట్టారు. అది కూడా అయితే ఇంతవరకు కూడా పూర్తి చేయలేదు. కాంట్రాక్ట్ కార్మికులు వేల సంవత్సరాలేంటి సంస్థలో పనిచేసి ఈరోజు వాళ్ళకి విలీనం చేసుకోకుండా ఎన్నో సమస్యల మీద వాళ్ళు సమస్యలతో ఉన్నారు. ఆర్థికంగా కానీ అనేక రకాల ఇబ్బందులకు పేర్కొంటున్నారు. అలాగే ఏదైతే ఉన్నదో విద్యార్హత పొంది కూడా సబ్ ఇంజనీర్ జూనియర్ ఏదైతే ఉన్నదో పదోన్నత విద్యార్హత ఉండి కూడా పై కేడర్కి కూడా ఆ అవకాశం లేకుండా ఆ ఉన్న కేడర్లోనే మగ్గిపోతున్నారు. అలాగే కూడా డిఎల్ పెండింగ్లో పెట్టడమే కాకుండా అనేక రకాలైన మేనేజ్మెంట్లో ఉన్న ఏవైతే ఉన్నాయో సమస్యలు, అవి దీర్ఘకాలిక సమస్యలు అన్నీ కూడా సాల్వ్ చేయాలి. ఉచిత ఏదైతే ఉందో అపరిమిత మెడికల్ పాలసీని కూడా ఇంప్లిమెంటేషన్ చేసే దిశగా ముందుకు వెళ్ళాలి. ఆ అపరిమిత మెడికల్ పాలసీని ఇమీడియట్గా రిలీజ్ చేయాలి. 4 డిఏలను కూడా పెండింగ్లో ఉన్నవి రిలీజ్ చేయాలి. అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి. ఏదైతే ఉన్న JLM గ్రేడ్ 2 కూడా మన సంస్థలోని విలీనం చేయాలి. వాళ్ళకున్న హక్కులను హరించకుండా శాశ్వత ఉద్యోగులుగా మాకు ముందుకు తీసుకెళ్ళాలి. ఏదైతే ఈ మహాధర్నాలో నేను పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా జేఏసీ ఫామ్ అయిన ప్రతి కార్మికురాలకు కూడా అనేక రకాలైన ఇబ్బందులు మేనేజ్మెంట్లోనూ మాకు ఇస్తున్నారు. సెలవు పెట్టినా కూడా సెలవు మంజూరు చేయలేని పరిస్థితిలో ఉన్నాం మేము. అయినా కూడా ఈ జేఏసీ యొక్క ఆధ్వర్యంతో మేము విజయవాడకు వచ్చాము. అనేక పలు ప్రాంతాల నుంచి, రాష్ట్ర నలుమూలల నుంచి కూడా మహిళలు రాజమండ్రి, ఏలూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం ఏదైతే ఉన్న విజయవాడ చుట్టుపక్కల ఉన్న రాష్ట్ర నలుమూలలో ఉన్న ప్రతి ఉద్యోగి కూడా, మహిళా ఉద్యోగులు కానీ అలాగే మా పురుషుల ఉద్యోగులు కానీ అందరూ కూడా వచ్చి కొండపోత వర్షాన్ని కూడా ఫేస్ చేసుకొని కూడా మా హక్కుల పోరాటం కోసం ముందుగా తీసుకెళ్తున్నాము. ఈ పోరాటాన్ని మేనేజ్మెంట్ వారు గ్రహించి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా పెండింగ్లో ఉన్న ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలను సాల్వ్ చేసే దిశగా, పరిష్కార దిశగా ముందుకు రావాలని, మా సమస్యలను పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాము. అంతేకాకుండా మా గురించి జేఏసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెల ముందుగా వాళ్ళు అహర్నిశలు పార్టిసిపేట్ చేసి నిద్రాహారాలు మానకుండా మా కోసం మా మార్గదర్శకాలు, సూచనల ఆదేశాల మేరకు మేము వెళ్తున్నాము. వాళ్ళకు కూడా అన్ని విధాలుగా ఇబ్బందులకు మేనేజ్మెంట్ నుంచి ఉన్నాయి. కానీ మాకు జరగాల్సిన ఏవైతే ఉన్నాయో పెండింగ్లో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించి మాకు సాల్వ్ చేసే దిశగా మేనేజ్మెంట్ ఇవాళ 5 గంటలకి మాకు రమ్మని పిలిచారు. మా జేఏసీ నాయకులు వెళ్ళి మాట్లాడి మాకు అనుకూలమైన పరిస్థితులు వస్తాయని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే 4 డిఏలు అనేవి మా హక్కు అండి. సమకాలీనంలో ద్రవ్యోల్బణం పెరిగి రేట్లు పెరిగాయి కూడా మనకున్న అరకాకురకం జీతాలతో కరెంటు విధుల్లో నిర్వహించే అత్యవసర డిపార్ట్మెంట్ అయినప్పటికీ కూడా ఎటువంటి గుర్తింపు లేకుండా అన్ని డిపార్ట్మెంట్లు ఒక ఎత్తు, ఈ అత్యున్నతమైన డిపార్ట్మెంట్ ఒక ఎత్తు. ఎందుకంటే 24/7లో పనిచేస్తున్నారు. ఇటీవల ఏదైతే ఉన్నదో ఈ మహాధర్నాకి సుదీర్ఘ ప్రాంతాల నుంచి విచ్చేసిన ఒక కార్మికుడు ఈ రోజున చనిపోయారు. అది కూడా 1104 కార్మికుడు చనిపోవడం చాలా దురదృష్టకరము. యూనియన్లు అన్నింటిలో 1104 అనేది అత్యున్నతమైన పెద్ద యూనియన్. అది కూడా ఈ రోజున పెద్దవాళ్ళు మన జేఏసీ నాయకులు కూడా 3 లక్షలు ఎస్క్రిషన్ ఇస్తామని కూడా ప్రకటించారు సభాముఖంగా. కానీ ఏదైనప్పటికీ కూడా, ఎంత ఇచ్చినప్పటికీ కూడా మన తోటి సహోద్యోగి కార్మికుడు చనిపోవడం చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే వాళ్ళు ప్రయాణం చేసి సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చి ఈ మహాధర్నాన్ని పార్టిసిపేట్ చేసి దీన్ని విజయవంతంగా చేసుకొని వెళ్దామనే దిశగా ఆలోచించి వచ్చారు. కానీ మార్గ మధ్యలోనే ఇలా ప్రమాదానికి గురవడం చాలా అత్యంతమైన బాధాకరమైన విషయము, విచారమైన విషయము. కానీ ఇలాంటి విషయాల గురించి మేము ప్రస్తావించడం బాధాకరమైనప్పటికీ కూడా ఇప్పటికైనా కూడా మేనేజ్మెంట్ ఉన్న మొండి వైఖరి నశించి మా కోరికలను, ఈ పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు వచ్చి మా మేనేజ్మెంట్లో ఉన్న ఎవరైతే ఉన్నారో అధికారులు, ఉన్నతాధికారులు
పై రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించి నారా గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు దిశకు తీసుకెళ్ళి ఏదైతే ఉన్నారో గుట్టి రవికుమార్ గారు మన విద్యుత్ శాఖ మంత్రి గారు ఆయన దిశగా తీసుకెళ్ళి మాకున్న సమస్యలను ఈ కింద స్థాయిలో ఉన్న ఉద్యోగుల యొక్క సమస్యలను అవన్నీ కూడాను మన మేనేజ్మెంట్లో మన ఉన్న జేసీ ఒక నాయకులు ఒకరు పిలిచి సానుకూలంగా మాట్లాడి మా యొక్క కింద స్థాయి ఓఎన్ఎంస్ విషయంలో కానీ ప్రొవిన్షియల్ విషయంలో కానీ జరుగుతున్న సమస్యలను కానీ ఏవైతే ఉన్న పెండింగ్లో ఉన్న సమస్యలను కానీ మాకు తీసుకొచ్చి పరిష్కార దిశగా చేస్తారని ఆశాభావంతో వ్యక్తం చేస్తున్నాం. ఇదండి పరిస్థితి. చర్చల పేరుతో మమ్మల్ని మోసం చేస్తే తగిన బుద్ధి గుణపాఠం చెబుతాం, తస్మాత్ జాగ్రత్త, మాతో పెట్టుకోవద్దు అన్నట్లుగానే మాట్లాడుతున్నారు. ఇందులో వారిని తప్పుపట్టడానికి లేదు. అలానే కూటమి ప్రభుత్వాన్ని కూడా తప్పుపట్టట్లే మేము. అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరులను ఆధారంగా చేసుకునే చేయాలి. కానీ మరి అన్ని పథకాలకు కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నారు. సంక్షేమ పథకాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులను కేటాయిస్తున్నప్పుడు ఉద్యోగుల సంక్షేమం కోసం ఎందుకు మీరు ఆలోచించరు అనేది ప్రధానమైనటువంటి అంశంగా మారింది. మొత్తానికైతే మరి ఈ చర్చలు సఫలం అవుతాయా విఫలం అవుతాయా అనేది చాలా కీలకంగా మారింది. మేమైతే కోరుకునేది చర్చలు, ప్రభుత్వంతో విద్యుత్ ఉద్యోగులు జరిపేటువంటి చర్చలు ఏదైతే ఉన్నాయో టాక్స్ సక్సెస్ అవ్వాలి, అవుతాయనే భావిస్తున్నాం. మేము కూడా ఖచ్చితంగా అవ్వాలి. ఎందుకంటే రాష్ట్రంలో కీలకమైనటువంటి విభాగాల్లో ఒకటైనటువంటి విద్యుత్ ఉద్యోగులు కూడా వారు మరి 15వ తారీఖు నుంచి ఒకవేళ వారు చెప్పినట్లు ప్రభుత్వం దిగిరాకపోతే మేమేంటో చూపిస్తాం అంటున్నారు. ఎవరు కూడా విధులకు హాజరు కారు. అసలే వర్షాకాలం, విద్యుత్ సమస్యలు ఉన్నాయి, సరఫరాకు సంబంధించి అల్లకల్లోలం అయిపోద్ది రాష్ట్రం అంతా. మొత్తానికైతే చాలా కీలకంగా మారింది. చర్చలు త్వరలో మరికొద్ది గంటల్లోనే చర్చలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి చర్చలు సఫలం కావాలి, వారికి న్యాయం జరగాలి. మేము కోరుకునేది అదే. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఇప్పటికే మాకు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నెంబర్ 1 న్యూస్ తరపున మీ అభిమానం, మీ సపోర్ట్ ఎప్పుడు కూడా మాకు ఇదే విధంగా కొనసాగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, అడుగుతున్నాం మిమ్మల్ని. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను అన్నీ కూడా మా కింద స్క్రోలింగ్లో వస్తున్నటువంటి నెంబర్కు తెలియజేయాలని ప్రార్థిస్తున్నాం. విద్యుత్ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఇక్కడ అందరూ కూడా, ఎందుకంటే ఈరోజు విద్యుత్ ఉద్యోగులు రోడ్డెక్కి వారు ఆందోళన చేశారు కాబట్టి మొన్న టీచర్స్ మీద కూడా ఇలాగే చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా మేము వారితో మాట్లాడుతున్నాం. వారి బాధల్ని సామాన్యుడి చేతిలో సామాజిక స్తరం నెంబర్ 1 న్యూస్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలి. మేము ఒక భాగం కావాలి, వారి సమస్యల పరిష్కారంలో దిశగా మేము కూడా ప్రయత్నం చేయాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాం. దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.